అర్జెంటుగా లాయర్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చేయండి. వస్తూ నా పేరున స్టాంప్ పేపర్స్ కూడా తెమ్మని చెప్పండి. ఏంటమ్మా స్టాంప్ పేపర్లు మీరు రాసిస్తే సరిపోద్దా? రాధాకృష్ణ, నువ్వు పిచ్చి ప్రశ్నలు వెధవ ఆలోచనలు మానుకో. నా యావదాస్తిని వంశపారంపర్యంగా నా పేరున నా భర్త పేరున ఎప్పుడో మార్పించేశాను. మాకు తప్ప వాటి మీద ఎవరికి హక్కులు అధికారాలు లేవు. ఏమండి, లాయర్ గారికి ఒకసారి ఫోన్ చేయండి. అమ్మా అమ్మా స్వర్ణ అమ్మా స్వర్ణ స్వర్ణ అమ్మా స్వర్ణ స్వర్ణ అమ్మ ఊరుకో ఊరుకో అక్క. డాక్టర్కి 1 అవర్ ఆగమన్నారు కదా, దానికేం కాదు. చూడు రామచంద్రయ్య, మరీ అంత దిగులు పడాల్సిన పనేమీ లేదు. మంగ ఎప్పుడూ కరెక్ట్గానే ఆలోచిస్తుంది. దానికే కాదు, నాకు నమ్మకం ఉంది. వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు. వాడు మోసలో పెరిగినవాడు. మోసాలు, దగాలు, కుట్రలు, కుతంత్రాలు తెలియవు. నిజం తెలుసుకుంటూ స్వతంత్రంగా ఒంటరిగా బతకలేడు. వచ్చి తీరుతాడు. అవును మామయ్య గారు, తాతయ్య చెప్పేది కరెక్టే. వాడు వల్లో పడ్డాడు. నానమ్మ వాళ్ల ముందే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంది. నానమ్మ చెప్పినట్టు ఆస్తి లేని సాకేతిని వాళ్ళు అస్సలు అంగీకరించరు. వాడు వస్తాడు, మీరంతా ధైర్యంగా ఉండండి. హలో అల్లుడు గారు, వరుసలు పిలుపులు ఆపి ముందు విషయం చెప్పు. అన్ని విషయాలు మాకు తెలిసాయి. స్వర్ణని అక్కడి నుంచి కోమలో మా ఇంటికి తీసుకొచ్చారు. మీ నానమ్మ నీతో సిల్లి గవ్వ కూడా ఏమన్నా చెప్పిందటగా. ఆవిడన్న మాట మరి కాసేపట్లో నిలబెట్టుకోబోతుంది. తొందరపడి వచ్చి ఆస్తి దక్కించుకుంటే నువ్వు హీరోకి నిలబడతావు, లేకపోతే జీరోనే. ఏం మాట్లాడుతున్నావు? ఆవిడ గారు లాయర్ని పిలిపిస్తుంది. స్టాంప్ పేపర్లు కూడా తెప్పిస్తుంది అల్లుడు గారు. కాసేపట్లో ఆస్తి మొత్తం గోయిందా గోయిందా. అప్పుడు 4 ఎకరాల ఆ సామినైనా నాకంటే మీరు మహా పేదవాళ్ళు అయిపోతారండి. కృష్ణ భగవానుడు స్థానం నుంచి కుచాలుడి స్థానానికి దిగజారిపోతారు. పిచ్చి పిచ్చిగా వాగకు, ఫోన్ పెట్టే. విషయం చెప్తే తొందరపడతాడు, తొందరపడితే బాగుపడతాడని నేను ఫోన్ చేస్తే నా మీద ఇరుసుపడతాడండి అల్లుడు గారు. ఓహో, ఈయన గ్రహాలని ఒక్కరి దృష్టితో చూస్తున్నట్టున్నాయి. పాపం బ్యాడ్ లక్. మనం ఏం చేస్తాం, ఆడి కర్మ. వాడు కాదురా, నువ్వు పనికిమాలిన సన్నాసివి, వెధవ్వి. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని వల్ల పడి ఆయన వాడను కూడా కాదనుకుంటున్న పిచ్చి సన్నాసివిరా నువ్వు. రేయ్,
విశ్వాసం లేని కుక్కవి నువ్వురా. ఒక ఇంటి తిండి తిని పరా ఇంటి గుమ్మం కాచే నీచ బుద్ధినేది. నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు దక్కనివ్వనురా. నా మనవడిగా నీకు దక్కిన అన్ని అధికారాలు, అన్ని హక్కులు, పరువు ప్రతిష్టలు అన్ని నీ నుంచి దూరం చేసేస్తాను. లాయర్ గారు మీ గురించే చూస్తున్నాడు. నమస్కారం అమ్మా. నమస్కారం. కూర్చోండి లాయర్ గారు. కూర్చోండి. చూడండి, నా యావదాస్తి వివరాలు చెప్తాను. ఆ ఆస్తిలో సగం పుట్టబోయే మునిమనవడి పేరున రాసి వెంటనే స్టాంపింగ్ చేయండి. అలాగే అమ్మా. తమరు ముందు ఆస్తి వివరాలు చెప్పండి, తర్వాత స్టాంప్ పేపర్స్ మీద వివరంగా రాస్తాను. అల్లుడు గారు వచ్చారు. అల్లుడు గారు స్వర్ణ వచ్చారా? అది ఇప్పుడే కళ్ళు తెరిచింది. మీకోసమే కలవరిస్తుంది. ఇప్పుడు కళ్ళు తెరవటం ఏంటి, కలవరించడం ఏంటి? అది ఎప్పుడో కన్నేసింది. ఇవాళ కాజేయాలని ఇంత ప్లాన్ వేసింది. నన్ను పిచ్చోడిని చేసి నా లైఫ్లోకి ఎంటర్ అయి ప్రేమంది, కాపురం అంది, కడుపంది. అంతా ఈ ఆస్తి కోసమే. అది ఆడే నాటకం నా కళ్ళు తెరిపించింది. దాని అంతు తేల్చడానికే వచ్చాను. అయ్యో, ఏంటల్లుడు గారు ఆ మాటలు? అది ఆస్తి కోసం ప్లాన్ చేయడం ఏంటి? బావా బావా అంటూ అది మీకోసం తప్పించిపోతుంటే అంతంత నిందలేస్తారేంటి? తెలిసి తెలియక అదేమన్నా తప్పు చేస్తే దాని తరపున నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. దానికి అన్యాయం చేయకండి అల్లుడు గారు. ఏయ్, అల్లుడు లేదు, గిల్లుడు లేదు. ఇంక ఈ నాటకాలు ఆపండి. సాకేత్, నువ్వు మనిషివా పశువా? కన్న తల్లిని లేదు, పిల్లలిచ్చిన అత్తగారని కూడా లేదు. ఏమిట్రా నీ రాక్షసత్వం? ఆడాళ్ళని కూడా చూడకుండా ఏమిటా దౌర్జన్యం? ఎందుకలా మాట్లాడుతున్నావు? దౌర్జన్యం కాదు, దుర్మార్గం కాదు. వీళ్ల మోసానికి సమాధానం, వీళ్ల పాపానికి ప్రాయశ్చిత్తం. నన్ను కాదని, నేను కాదన్న దానికి నువ్వు ఆస్తి రాసి ఇవ్వడం ఏంటి? అయినా రాసి ఇవ్వడానికి నువ్వెవరు, తీసుకోవడానికి అదెవరు? ఏయ్ లాయర్, ఆ పేపర్స్ ఇవ్వు. నువ్వు లా చదివావా? ముసలాళ్ళు చాదస్తం ఎక్కువైపోయి పంతాలకొచ్చి ఆస్తులు ఎవరి పేరు మీద రాయమంటే వాళ్ళ పేరు మీద రాసేస్తావా? పేపర్స్ ఇవ్వు. అరే ఏమండి, ఏంటండి అలా చింపేస్తున్నారు? ఏంట్రా
ఏంట్రా ఇది చిన్న పెద్ద లేకుండా వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నావు నిన్ను. ఏయ్, ముసలాళ్ళు ముసలాళ్ళలా పడుండాలి. పెత్తనాలు చేయాలని చూస్తే కాళ్ళు చేతులు విరిచేసి మంచాన పడేస్తా. లేదా వృద్ధాశ్రమానికి పంపిస్తా. అట్నుంచటే శ్మశానానికి కూడా పంపిస్తా. యు రాస్కెల్, తాతయ్య మీద చేయెత్తుతావా నిన్ను? రేయ్, ఏంట్రా, నీకేమైనా పిచ్చెక్కిందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మీరందరే పిచ్చెక్కేలా చేస్తున్నారు. అల్లుడని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడేలా చేస్తున్నావు. మాట వినకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. ఏయ్, ఎవడు నీకు అల్లుడు? అల్లుడని చెప్పుకునేది నువ్వు. స్వర్ణ, స్వర్ణ, ఏయ్ స్వర్ణ, స్వర్ణ, లేవే, తొందరగా లేచి నీ ప్రేమ, పెళ్లి, కడుపు అంతా నాటకం చెప్పవే. ఇదే లాయర్ ముందు, నీకు ఆస్తులు రాయాలని చూసే బుద్ధి తక్కువ వాళ్ళ ముందు రాయివే. మళ్ళీ నా జీవితంలోకి రాను అని కాగితం రాయివే. లేవే, స్వర్ణ, బాబా వచ్చావా? నన్ను వదిలేసి నా కోసం వచ్చావా? మంచి పని చేసావు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు బాబా, దుర్మార్గులు. నిజం ఇప్పటికైనా తెలిసిందా? అతను వాళ్ళను వదిలేసి రాలేదు తల్లి, నిన్ను వదిలించుకోవాలని వచ్చాడు. ఏంటి నాన్న నువ్వు అనేది? నానడం కాదు, నీ మొగుడు నీకోసం రాలేదు. అటు వాళ్ళని ఇటు ఆస్తిని వదులుకోలేక నిన్ను పర్మనెంట్ గా వదిలించుకోవాలని వచ్చాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కూడా చూసే పరిస్థితిలో లేడు. నీతో అందరి ముందు కాగితం రాయించుకోవడానికి అతను ఇక్కడికి వచ్చాడే. వాడు మారతాడు అనుకోవటం మన మూర్ఖత్వం. అవును, నేను మారను. మారాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. వీలును బట్టి వాళ్ళను బట్టి మారేవాళ్ళు మీరు. మీకు నన్ను అనే అర్హతే లేదు.
నువ్వు ముందు రాయవే. రాయవే, వచ్చి సంతకం పెట్టు. పెట్టవే, వచ్చి సంతకం పెట్టు. లే. అల్లుడు గారు, ఈయన వాలకం చూస్తా ఉంటే పేడాలు తీయటానికి కూడా వెనకాడేదట్లేదమ్మా. అమ్మా బతుకుంటే బొలసాగు తిని బతకొచ్చమ్మా. ఈ ఎదవ ఆస్తులు ఎవడని కాపురాలు ఎందుకమ్మా? సాకేత్, సాకేత్ చెప్పేది విను. సాకేత్, సంతకాలు పెట్టి మారే, లేకపోతే నిన్ను ఆయన ఆపాలని చూసే మమ్మల్ని సంపి పారేసేస్తున్నాడు. సాకేత్, అయ్యో, సాకేత్, సాకేత్ ఏంట్రా ఇది? సాకేత్ చెప్పేది విను. సాకేత్, సాకేత్ ఆగరా. లే. వదలరా. సాకేత్. సాకేత్, మర్యాదగా దాని చేయొద్దులో, ముందు దాని చేయొద్దులో. లేకపోతే నా చేతిలో అన్యాయంగా చచ్చిపోతావు. నీలాంటి రాక్షసుణ్ణి పోనీలాని వదిలేయడమే తప్పైపోయింది. నా చెల్లెల మీద నా ముందే ఇంత దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మేమే చేతగాని వాళ్ళం కాదు. వదలు ఏయ్, సాకేత్, మర్యాదగా వదలు నా చెల్లెల్ని. ఏంటి? సాకేత్, చంపుతానంటే భయపడతాననుకున్నావా? నన్ను చంపటం నీ వల్ల కాదు. పో పో తలకి. అవునా? వెళ్ళు. నిన్ను- ఏయ్, వెళ్ళు. సాకేత్! ఏయ్. 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 లే. లేవే. సాకేత్, ఆగొదినా, వద్దాగు వద్దాగు. నా కూతురు బతుకు నాశనం చేస్తావా దుర్మార్గుడా? ఆడదనే గౌరవం లేని నీతో అది ఇన్నాళ్ళు కాపురం చేసి పాపం చేసింది. ఇంకా కలిసి ఉండాలనుకోవడం మహాపాపం. దాని ప్రేమని దాని ఆరాటాన్ని అపహాస్యం చేస్తావా? నిందలేసింది కాక ఆస్తి కోసం దాని ప్రాణాలు తీయడానికి సిద్ధపడతావా? నువ్వు అసలు మనిషివేనా? ఆ నీచుడితో ఇంకా మాటలేవిటే? నాయనా రఘురాం, ముందు ఆ మనిషిని బయటికి గెంటేసేయ్. ఊరికినే గంటడం కాదు మావయ్య, కాళ్ళు చేతులు విరిచి వీధిని పడేయాలి. రేయ్, పదరా, పద, నడు. అమ్మా స్వర్ణ,